దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ప్రతీకార సుంకాల భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా కుదేలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా క్షీణించగా నిఫ్టీ 23,200 మార్కు దిగువకు చేరింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపుగా 3.5 లక్షల కోట్లు క్షీణించి 409 లక్షల కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్ ఉదయం 76,882.58 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 75,912.18 వద్ద కనిష్టాన్ని తాకించిన సూచి చివరికి 1390.41 పాయింట్ల నష్టంతో 76,024.51 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 353.65 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వే, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.